ఇసుక విశ్వనగరంగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ బాట పట్టాయి. 2 ఏళ్ల తెలంగాణలో యువత మనోగతం ఏంటి, ఏం కోరుకుంటున్నారు, పాలన ఎలా ఉందంటున్నారు, వారి మాటల్లోనే విందాం. ప్రపంచంలోని మొదటి 5 కంపెనీలు మన హైదరాబాద్కి వచ్చినాయి. ముఖ్యంగా ఇది యాపిల్ కంపెనీ కానీ ఇలా నిరుద్యోగ సమస్య పోయే పాలన బాగుంది. కేసీఆర్ పాలన అయితే ప్రస్తుతానికైతే బాగుంది. 2 years అవుతుంది. అప్రాక్సిమేట్లీ మంచి నోటిఫికేషన్ వచ్చినాయి. ఈవెన్ రీసెంట్లీ నేను ఎస్ఐ జాబ్ కూడా అప్లై చేశాను, క్వాలిఫై అయ్యాను. ఇట్ వాస్ గుడ్ ఫర్ మీ. కేసీఆర్ గారు పథకాలన్నీ బాగున్నాయి. మిషన్ కాకతీయ కానీ ఇంకా విద్యార్థుల కోసం ఏ పథకాలు పెట్టినా బాగున్నాయి. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా మంచి అవకాశాలు ఇస్తారని అనుకుంటున్నాను. స్ట్రీట్లలో గ్యాంగ్స్ అనేది ఉండట్లేదు. బికాస్ పోలీస్ సెక్యూరిటీ అనేది తను చూపించారు పోలీస్ వ్యాన్స్ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఎవరైతే ఎక్కువ ఎంప్లాయీస్ నైట్ షిఫ్ట్స్ చేస్తారో వాళ్ళకి షీ క్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అది కూడా చాలా సెక్యూర్ ఉంది ఫర్ లేడీస్. కేసీఆర్ ప్రభుత్వంలో అయితే దాదాపు చాలా సాటిస్ఫై అవుతున్నాం మేము. ప్రభుత్వ పథకాల్లో కొన్ని ఈరోజు సరే ఆసరా ఫింక్షన్ లాంటి పథకాలు సో నిజంగా పేదవాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. సో డబుల్ బెడ్రూమ్ అనేది, తర్వాత కేసీఆర్ గారు తీసుకున్న హరితహారం అనే పథకం కూడా అది 100% సక్సెస్ కాలేదని చెప్పేసి నా ఉద్దేశం. ఈరోజు నిరుద్యోగులని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎవరైతే ముఖ్య పాత్ర వహించారో అటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీకి ఎంతో చేయవలసిన అవసరం. ప్రైవేట్ ఎడ్యుకేషన్ కూడా కేసీఆర్ గారి ఎలక్షన్ ప్రామిస్లో ఒక మేజర్ డబుల్ బెడ్రూమ్ లాంటి ఇంకో మేజర్ ప్రామిస్ ఏంటంటే కేజీ టు పీజీ విద్య. సో దాని గురించి ఇప్పటికీ కూడా ఏం జాడలేకపోవడం కొంచెం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. 2 yearsలో సార్ ఎంత చెప్పారో దానికి బెటర్ చేయగలుగుతారని మా నమ్మకం. కాకపోతే మేము ఒకటి అడగదలిచింది ఏంటంటే ఈ కామన్ మ్యాన్కి కావాల్సిన బేసిక్ అమెండ్మెంట్స్ అవి పర్ఫెక్ట్గా చేస్తే మాత్రం కేసీఆర్ ప్రభుత్వం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు. నాకైతే ఈ పాలన ఓకే, కానీ ఆ పథకాలను కూడా అందరికీ వర్తించే విధంగా కంప్లీట్ చేస్తే ఇంకా ఐఎమ్ హ్యాపీ. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పర్లేదు, కాకపోతే కొన్ని మంత్రిత్వ శాఖలో ఒక్కొక్క తీరు ఉన్నాయి. ఐటీ పరంగా చూసుకుంటే చాలా అభివృద్ధి చెందింది, మిగతా అన్నీ డిజాస్టర్గా మిగిలిపోయాయి. కేసీఆర్ చెప్పినంతగా చేయడం లేదు. నా ఒక అభిప్రాయం ఏంటంటే ఎక్కువ బీటెక్ స్టూడెంట్స్ని కేసీఆర్ పట్టించుకోవడం లేదు. అంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ రాకపోవచ్చు. మన దేశంలో బీటెక్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం 3 లక్షల మంది వరకు వస్తున్నారు. సో వాళ్ళ గురించి కేసీఆర్ ఏదో విధంగా అయినా ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా కనీసం ప్రైవేట్ జాబ్ కోసమైనా వాటి కోసమైనా ఏదో విధంగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. 2 సంవత్సరాల కేసీఆర్ పాలన ఒకవైపు సంతృప్తినిస్తుంది, ఇంకొక వైపు అసంతృప్తినిస్తుంది. ఎందుకంటే కొన్ని పథకాలు మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ ఇలాంటి పథకాలు చాలా బాగున్నాయి. కానీ ఇవి ఎంతవరకు అమలుకు నోచుకుంటాయనేది ఇంకా కరెక్ట్గా తెలియట్లేదు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా విద్యార్థి లోకం ఎదురు చూస్తున్న సమస్యల్లో ఉద్యోగ ప్రకటనలో జాప్యము, తర్వాత ఈ డిఎస్సి లేకపోవడము, తర్వాత ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులైజ్ చేయడము, ఇవన్నీ ఎవరైతే యూనివర్సిటీలలో చాలా కాలం నుంచి చదువుతూ తెలంగాణ కోసం పోరాటం చేసిన విద్యార్థులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణ కోసం ఎంతమంది చనిపోయి చాలా 1200 మంది విద్యార్థులు చనిపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగాల కోసం చనిపోతున్నటువంటి సందర్భం. కాబట్టి కేసీఆర్ గవర్నమెంటు విద్యార్థులను నిర్లక్ష్యం చేయడం అనేది చాలా తగదిది. ఒక బలమైన సామ్రాజ్యవాదాన్ని ఛేదించుకొని మన స్వతంత్రంగా జీవించే సందర్భంలో అనేక కష్టాలు ఉండడం అనేది ఏ వ్యవస్థలో అయినా సర్వసాధారణమే. ఎందుకంటే ఏజ్ అనేది తెలంగాణ ఉద్యమంలో దాదాపు 5-6 సంవత్సరాలు కొట్లాడి చాలామంది ఏజ్ అయిపోయే సందర్భం కాబట్టి తొందరగా నోటిఫికేషన్ చేస్తే నిజంగా ఆయన్ని చిరస్థాయిగా తెలంగాణ ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకునే అవకాశం ఉంది. మెయిన్ మెట్రో చాలా డిలే అవుతుంది. ఇంకొంచెం బెటర్గా తొందరగా ఫాస్ట్గా ఫిల్ చేస్తే బాగుంటుంది. ఇంకొంచెం దాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేస్తే బాగుంటుంది మెట్రో లైన్ అనేది. ప్రభుత్వ రంగ కార్మికులకి, బడుగు బలహీన వర్గాలకి అందరికీ అన్నీ చేస్తుంది, కానీ ఒక రంగాన్ని మాత్రం విస్మరించింది. ఏంటంటే ప్రైవేటు ఉద్యోగస్తులు. వాళ్లకు ఈ రంగానికి మాత్రం కేసీఆర్ ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి ఏది చేసిందైతే లేదు, వాళ్ళని పూర్తిగా విస్మరించింది. ఈ 2 సంవత్సరాలే కాదు, గత ఇంకా 10 సంవత్సరాల వరకు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని ఇక ప్రజల అభిప్రాయం. అండ్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు తెలంగాణ యొక్క కేసీఆర్ నాయకత్వంలో. 2 ఏళ్లలో అతను అనుకున్నవన్నీ కంప్లీట్ చేస్తూ మెల్లమెల్ల సక్సెస్ రీచ్ అవుతూ ఉన్నాడు. అంతా టీం వర్క్ బాగుందండి టోటల్గా. కేసీఆర్ గారు చేసింది ఇప్పటివరకు అయితే
అన్ని పేపర్లో మాత్రమే కనిపిస్తున్నాయండి, బయట అయితే ఏం కనిపించట్లేదు అసలుకి. కేసీఆర్ గారు చాలా పథకాలు తీసుకొస్తున్నారు. ఇంటర్నేషనల్గా చాలా హైదరాబాద్ని డెవలప్ చేస్తున్నారు. గూగుల్ సంస్థని హైదరాబాద్కి తెచ్చిన ఘనత కేసీఆర్ గారికి చెందింది. ఐటీ పరంగా చాలా అభివృద్ధి చేశారు. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి 2 years అయింది, ఇంకా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంకా ఏమి ఇవ్వలేదు. రోడ్స్ కూడా సరిగ్గా లేవు. రోడ్స్ బాగా చేసి జాబ్స్ కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది అని గత ప్రభుత్వాలు చేసిన కొన్ని పనులు ఉన్న వాళ్ళే తీసుకోవడం, ఇల్లులు ఉన్న ఇల్లులు తీసుకోవడము, ఇంకేదైనా ఆర్థికంగా ఉంటే కూడా మళ్ళీ పింఛన్లను తీసుకోవడము, అట్లా కాకుండా కొంచెం పబ్లిక్లో కూడా మంచి అవగాహన వచ్చి లేని వాళ్ళకి అందించాలనే ఒక సానుభూతితోటి గవర్నమెంట్ కొంచెం లేని వాళ్ళకి ఆలోచించి చేస్తే బాగుంటుంది అనేసి మా ఉద్దేశం.